ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనము. ఇతడెంత ఘనుడో చూడుడి. ప్రియులారా, మన యేసుక్రీస్తు ప్రభువారు మహాఘనుడై ఉన్నాడు. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఎలాగూ సెలవించుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన ఉన్నారు. సర్వాధికారి అయిన దేవుడుగా ఆయన మనకున్నారు. సర్వ మానవాళిని ప్రేమించి ప్రజలందరి కొరకు ప్రపంచ పస్కా పశువుగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరి కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉన్నారు. ప్రియులరా, ప్రతి ఒక్కరూ శిలువ చెంతకు చేరి పాప క్షమాపణ పొందుదుముగాక. పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని వేడుకున్నప్పుడు ఎంత ఘోర పాపినైనను యేసు ప్రేమించును, యేసు క్షమించును. పాపము వలన వచ్చు జీతము మరణము. మన పాపమును, మన శాపమును, మన మరణమును తొలగించుటకు యేసు సిలువలో ప్రాణము పెట్టెను. యేసు చెంతకు చేరి ఆయనిచ్చే రక్షణను, ఆయనిచ్చే సమాధానమును, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములను పొందుదుముగాక. నిత్య జీవమును పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, కలువరి సిలువలో నా కొరకు, మా కొరకు, సర్వమానవాళి కొరకై ప్రాణము పెట్టిన యేసయ్య, ప్రతి ఒక్కరిని క్షమించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని స్వస్థపరచుమని, ప్రతి ఒక్కరూ నీ ప్రేమను రుచి చూచి తెలుసుకొనున్నట్లు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నీవే